పానీపూరి తింటా నేను. పానీపూరి తింటావా? ఏం కావాలమ్మా? అంటే పానీపూరి అంటే ఇచ్చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పావని, నువ్వు వెళ్ళిరా. నువ్వు వచ్చేలోపు నేను తింటా, బాగా ఆకలి అవుతుంది. సరే తిను. ఈ ఒక్క తీసుకోమ్మా. ఆనంగా నేను సుబ్బు. కొంచెం ఖాళీ అయింది, మళ్ళీ తింటా. ఇంకా పెట్టక్క. అయ్యి కచ్చిపులు కూడా ఇస్తారా మీరు? ఇదేంటిది, నాకేనా? అయ్యి ఇట్లాంటివి కూడా ఇస్తారా? ఫ్రీగా వచ్చిందంటే ఎంత బాగుంటుందో. ఫ్రీగా వస్తే ఎన్నైనా తినొచ్చు. ఎంతైందంటీ? 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలా? మక్కేమైనా బంగారం తినిందా, పానీపూరి తినిందా? తిన్నది ఏమైనా అడగండి కావాలంటే. ఉసే, ఆ పొట్టేంది అట్టొచ్చింది? అది పొట్ట యాదగిరి గుట్ట. అది పొట్ట యాదగిరి గుట్ట. ఆకలైంది, తిన్నా పావుని, బాగున్నాయి. లాస్ట్ లో వాళ్ళు 2 ఫ్రీగా కూడా ఇచ్చారు తెలుసా? ఆకలి అయితే మాత్రం అంతగానో తింటారేమే. సరేలే, ఫోన్ పే చేస్తా. అయిన చూడండి పదా. డబ్బులు మొత్తం అయిపోగొట్టి ఎట్లా నవ్వుతుందో చూడు. పావుని పావుని, పార్క్ భలే ఉంది, పోదామా? ఇంట్లో బోర్ కొడుతుంది. సర్లే పోదాం పద. చాలా రోజులైంది పార్క్ రాక. ఏముంది ఈడా? ఎప్పుడు చూడు పార్కు పార్కు అంటావు. ఏముంది ఈడా? ఎండిపోయిన ఆకులు, పుచ్చిపోయిన బెంచులు, మట్టి మశానం, ఏం లేదు ఈడ. తిని తిని పొట్ట ముందుకు వచ్చేసింది పావుని, అందుకే 4 అడుగులేసి తరిగిద్దని ఇటు వచ్చాను అంతే. అంత తినడం ఎందుకు, అరిగేదాకా నడవడం ఎందుకు? అది చూస్తే తినాలనిపిస్తుంది, ఇది అరగాలంటే నడవాలనిపిస్తుంది. నిన్నీ జన్మలో మార్చలేమే పదా. ఏ పావుని పావుని, నీ ఫ్రెండ్ ఎక్కడా? హే మేఘ్నా. హే పావని, మీరిద్దరేంటి ఇక్కడ? ఏం లేదే, ఇదేమో కడుపు పగిలేలా పానీపూరీలు తినింది, ఇప్పుడు అది అరిగించుకోవడానికి నడుస్తుంది. ఓకే ఓకే. అవును, నువ్వేంటి ఇక్కడ? నేనా, నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆహా, ఓకే ఓకే. చూసావా, ఆ పిల్లని చక్కగా లవ్ చేసి అబ్బాయిని తీసుకొచ్చి పార్క్ లో ఆడుకుంటుంది. నువ్వు కూడా అట్లా ఎవరైనా లవ్ చేయొచ్చుగా. నీ వెనక నేను కూడా ఇంకెవరినైనా చూసి లవ్ చేసుకోవచ్చు. ఏంటే నాకు ఇది? అయ్యో, ఈ తింగర్ దాన్ని నువ్వు ఎలా భరిస్తున్నావో ఏంటో. అయినా నువ్వేంటమ్మా, నేను ఎక్కడికి వస్తే అక్కడికే వస్తున్నావు. అదేంటో, సుబ్బలక్ష్మి ఏడొస్తే ఆడ ముందే తెలిసిపోతుంది. శుభలక్ష్మి అంటే అంతే మరి. సరేలే, ఆ అబ్బాయి వచ్చేలోపు వాకింగ్ చేద్దాం రా. సరే పోదాంపా. పబ్కి వెళ్దాం రా. సరే వెళ్దాం రా. రే అటు చూడండి రా. రే, ఆ పొట్టి పిల్ల చూడరా ఎంత బాగుంది. ఆ పొడుగు పిల్ల చూడబే, ఇంకా బాగుంది. అవన్నీ కాదు, ఆ మధ్యలో ఉండే అమ్మాయిని చూడరా, పల్లెటూరు నుంచి తప్పిపోయి వచ్చిన గంగిరెద్దులా ఉంది. చూసావా అది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో? వదలకూడదు. ఆగు, వద్దొద్దు పద. మీరు వదిలినా నేను వదలాలి కదా, వీళ్ళ సంగతి చూస్తా. ఏంట్రా వాగుతున్నారు? ఏంట్రా మీరు అనేది? నేను పల్లెటూరు నుంచి వచ్చిన గంగిరెద్దులా ఉన్నానా? మీరే ఉన్నారు అడవి నుంచి వచ్చిన పందుల్లాగా. ఏంటే మమ్మల్ని పందులు అంటావా? నీ సంగతి ఏంటో చూస్తాం, రౌండప్ చేయండి రా. ఏంట్రా, రండ్రా చూసుకుందాము. అబ్బా, రౌండప్ చేయండి రా, చూసుకుందాం. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో తెలీదు. అయ్యో, నోటి దుర్దం పెద్ద పొడింగలాగా అన్నాను. పోలీసులు పోలీసులు రే, పోలీసులు అంటుందిరా, దీని సంగతి తర్వాత చూద్దాం, పదండి రా. వీళ్ళు నన్ను పాడు చేయాలని చూస్తున్నారు. పోలీసులు పోలీసులు రండి రండి. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? అంతే, ఎవరినైనా ఇట్టే భయపించేస్తుంది. రే రే, ఆగండి ఆగండి రా. ఇంతకు మనం ఏం తప్పు చేసాం రా, పరిగెత్తున్నాం. నిజమేరా, మనం ఏం చేసాం రా? పోలీస్ పోలీస్ అంటుంది. మనం ఏమైనా పాడు చేసామా? రే, దాన్ని ఏం చేయకుండానే ఇంత రచ్చ చేసింది. రేపు ఎలాగైనా చేసి దాన్ని కిడ్నాప్ చేయాలరా. ఈ రోజు ఎలాగైనా తన అడ్రస్ కనుక్కొని దాన్ని ఎలాగైనా చేసి కిడ్నాప్ చేయడమే మన టార్గెట్ రా. పదండి రా. ఏమైంది ఏమైంది? మీకు ఎలాగ దమ్ము లేదు, ధైర్యం లేదు. చూడు వాళ్ళని ఎలా పరిగెత్తిచ్చాను. అదే ఈ సుబ్బలక్ష్మి అంటే. అబ్బో, సర్లేదా, బాగానే పరిగెత్తించావు కానీ. పద. అబ్బో,
సుబ్బు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపా. సరే పిన్ని, నేనే బాగా కాఫీ పెడతా. రా లోపలికి రా, చైర్ తీసుకొని రా. ఆ తాడు తీసుకొని రండి. ఇల్లు భలే ఉందిరా. కట్టేయండి. నేను ఎక్కడికి పారిపోను, కట్టబాకరా, చేతులు నొప్పులు పుడుతున్నాయి. మా నుంచి తప్పించుకోలేవు ఇంక నువ్వు. పందోడా పందిలా ఉన్నా. అరే మొన్నే కదరా పోలీస్ కాకేసాను, సిగ్గులేదా మీకు? నోర్ముయ్, నువ్వు ఎక్కువ అరిచావనుకో నీ 4 కోసి పారేస్తా. ఇక్కడ నువ్వు అరిచినా కూడా పోలీస్కే వినపడదు. నువ్వు ఎంత అరిచినా, నువ్వు ఎంత కేకలు పెట్టినా నిన్ను ఎవరు వచ్చి కాపాడరు. రండ్రా. రే మొన్న మనం ఏం చేయకుండానే రేప్ చేశానని చెప్పింది. ఈ రోజు దాన్ని నిజంగానే రేప్ చేద్దాం రా. ఏం చేస్తుందో చూసుకుందాం. ఆ చేసేదేదో ఈ రోజే చేయండి, లేదా ఎల్లుండి చేయండి. రేపు శనివారం రా, నేను నాన్ వెజ్ తినను. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అసలు మేమేం చేస్తున్నామో తెలియకుండానే మాట్లాడుతున్నావా? పాప రేపో ఎల్లుండో కాదు పాప, నిన్ను పాడు చేయాలనుకుంటున్నాం. నన్నే పాడు చేయాలని చూస్తారా? మీరు ఎలా చేస్తారో నేను చూస్తాను. ఒరే ఇదే దొరికిందిరా, ఉట్టి ఎరుబాగులు లాగుంది. మా కొంచెం పనుంది, మేమిద్దరు బయటికి వెళ్ళి వస్తాం. మేము వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి రా, పక్కన వాళ్ళకి డౌట్ వస్తుంది. అమ్మ సచ్చిన వాళ్ళారా, చెప్తాం మీ పని. సరేరా. ఒరే నాకు ఆకలి అవుతుంది, ఏదైనా పెట్టెళ్ళండి చచ్చిన వాళ్ళారా. ఇదెక్కడ దొరికిన సంతరా? రే దానికి ఏమైనా పడేయండి రా. రాయ్ మీ బాస్ చెప్పాడు కదా, ఎర్రి మొహాలు వేసుకొని అలా చూస్తారేంటి? వెళ్ళి టిఫిన్ తప్పండి. నువ్వు నీ ఎక్స్ట్రాలు నోరు మూసుకొని కూర్చో, తెస్తాంగానే. రేయ్ ఏదో ఒకటి తెచ్చి దాని మొహం మీద పడేయరా. ఏంటి సుబ్బలక్ష్మి పోయి గంట అయింది ఇంకా రాలేదు? పావని ఏంటమ్మా? సుబ్బలక్ష్మి ఇంకా రాలేదు, ఒకసారి చూడు ఏడుందో. ఆడెవరైనా అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు, అది చూసుకుంటే ఆడ కూర్చొని ఉంటుంది. వస్తుంది 10 నిమిషాల్లో. అది కాదే, అది వెళ్తే కొంచెం 10 నిమిషాలు మాట్లాడి వచ్చింది, కానీ అది పోయి గంటన్నర అయింది ఇంతవరకు రాలేదంటే ఏమైందో ఏమో పోయి అతకమే. సరే ఉండు, నేను మేఘనాకు ఫోన్ చేస్తా. నేను అది బయటకు వెళ్ళి చూస్తాం. ఇదిగో తిను. ఒరే బండాడా, కవర్లో ఇస్తే ఎట్ట తినాలరా? పోయి ప్లేట్లో పెట్టుకొని రాపా. రేయ్ ప్లేట్లో అంట పెట్టుకుని రారా, పెద్ద సావు అయిపోయింది దీంతో. అబ్బో ఎకసెకనాలు బానే ఉన్నాయిగా. పోరా బండోడా. ఇదిగో తిను. అబ్బా భలే ఉన్నాయి. బండోడా చేతులు కట్టేస్తానమంటే ఎలా రా తినేది? ఫస్ట్ చేతులు బచ్చా కట్లిప్పేస్తే పారిపోదామనా? రేయ్ నువ్వు తినిపిరా. తెలిసిపోయినట్టుంది. సర్లే తిను. బాగుంది, పెట్టరా త్వరగా. ఆగు తుంచద్దా అయింది. పెట్టరా. ఏంట్రా అప్పుడే అయిపోయినాయా? నాకు ఒకటి పెట్టి నువ్వు 4 తిన్నట్టున్నావే. ఇదేదో బాగుంది, ఎంత తింటావేంది? ఆ మాత్రం పెట్టడమే ఎక్కువ. సరిపోలా, మీ బాస్ చెప్పి మళ్ళీ తెప్పి. ఎంత తింటావేంటి, ఇదే ఎక్కువ నీకు. హలో పావని. మేఘనా సుబ్బు ఏమైనా మీ ఇంటి దగ్గరికి వచ్చిందా? లేదే, అది చాలా సేపటి నుంచి కనిపించట్లేదు, వెతుకుతూనే ఉన్నా. అదేంటి? ఎక్కడో అక్కడే ఉంటది, చూడు సరిగ్గా. బయటికి వెళ్ళి 1.5 hour అయింది, ఇంతవరకు రాలేదు. అమ్మ టెన్షన్ పడుతుంది. సరేలే, నేను ఇక్కడ నుంచి ఎత్తుక్కుంటూ వస్తానులే, నువ్వు అక్కడి నుంచి ఎత్తుక్కుంటురా. సరేనే. తీసుకుంటారా, మీకోసం టిఫిన్ తెచ్చా తినండి. ఇంతకీ దానికి ఏమైనా పెట్టమన్నా పెట్టారా? ఏంట్రా పెట్టేది? ఆ బండోడు 4 ఇడ్లీలు తెచ్చిండు, 3 వాడే తినేసిండు, నాకు ఒకటి పెట్టిండు. 3 వాడే తినేసి ఒక్కటి నాకు పెట్టిండు. మీ చేతిలో అయ్యన్నాయి కదా, అవి కూడా ఇచ్చేసేయండి, తింటాను. చాలా ఆకలి అవుతుందిరా, నేసంత చచ్చిపోతాను. ఏంట్రా చెప్ప, నిజమేనా? నువ్వే తిన్నావా? నేను తినలేదురా, అది అబద్ధం చెప్తుంది. నేను ఎందుకు తింటారా? ఒరేయ్ మీరు తర్వాత గొడవ పడుతులే, ఫస్ట్ నాకు ఇవ్వండి, ఆకలి అవుతుంది. అయ్యో ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సుబ్బు సుబ్బు. అయ్యో సుబ్బు. వసే సుబ్బు కనిపించిందా? అయ్యో సరేదా, వెతుకుతుందా. పద. ఒరేయ్ కత్తి పట్టుకొని నిలబడ్డం కాదురా, కనీసం మంచినీళ్ళు ఇవ్వాలని కూడా తెలియదంటరా నీకు. కర్మరా బాబు, ఉండి తెస్తా. కుదిరింది కదా, ఓకే తీసుకో. రే మీ రౌడీలకు బుర్ర ఉండదా ఏంట్రా? చేతులు కట్టేసి నీళ్ళు తాగమంటే ఎట్ట తాగుతారు? అమ్మయ్యా. ఒరేయ్ నీళ్ళు దాపి నా ప్రాణం నిలబెట్టావా? నీకు అచ్చా నాలాంటి ఆడపిల్ల పెట్టాలరా. నీలాంటి ఆడపిల్ల పుడితే దాన్ని మేపలేక నేను సావాలి. ఇది తింగరోళ్ళు అవ్వండి, బిస్కెట్. ఒరేయ్ నిన్ను చూస్తుంటే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నావురా. ఈ రౌడీలలో ఎందుకు జాయిన్ అయ్యావు?
నా టైం బాగోలేక. నాకు ఆకలేస్తుందిరా, కొంచెం ఏమైనా తెచ్చిపెట్టవా? ఉండు ఇప్పుడే తెస్తా. నువ్వు మహా తెలియగలవనే సుబ్బలక్ష్మి, నువ్వు ఆడున్నా బతికేయగలవు. ఒరే నాకు కూడా కొంచెం పెట్టండి రా. పోనీలేరా పాపం, కట్లిప్పండి రా, ఒక్కసారి కూర్చొని తింటుంది. నువ్వేంట్రా దానికి సపోర్ట్ చేస్తున్నావు? తను నన్ను మంచోడనిందిరా. నీకు బిస్కెట్ వేసిందిలే, తిను. ఒరే నేను నిజం చెప్తున్నాను రా, వాళ్ళే నీకు అబద్ధం చెప్తున్నారు. చూడరా ఇప్పుడు కూడా మంచోడనింది, ఇది ఒక్కసారి ఊడదీస్తాను ఉండరా. నువ్వు నిజంగా చాలా మంచోడివి. సరే రా తిందు. అమ్మయ్యా, గుమగుమలు ఆడిపోతుంది. బా భలే ఉంది, కానీ మీరు ఒకటి మర్చిపోయారు. థమ్స్అప్ తెచ్చుంటే ఇంకా సూపర్ ఉండేది. అరే బండోడా, ఏందాక నాది నువ్వు తిన్నావు కదా, ఇప్పుడు నీది నేను తింటా పో. ఇది నేనే తింటా, ఇది నేనే తింటా, ఇది కూడా నేనే తింటా, ఈ మొత్తం నేనే తింటా. మీరు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. నాకు చాలా నచ్చింది ఇది, నేను ఒక్కదాన్నే తింటా. సాయంత్రం కూడా ఇది తెచ్చి పెడతారా? ఎవర్రా ఇది? గ్రహం తర్వాసి కప్పలా ఉంది. ఏమైంది ఏమైంది? అదేనే పార్క్ లో వాళ్ళు. వీళ్ళని ఫాలో అవుదాం. ఫాలో అవుదాం. వెనకరా వెనకరా. మన సుబ్బునే. ఏ అవునే, లోపలికి వెళ్దామా? వెళ్దాం. రే మేం దాన్ని కిడ్నాప్ చేసామా, లేకపోతే అదే మమ్మల్ని కిడ్నాప్ చేసిందారా? ఎందుకురా? రే దాన్ని మేపలేక చచ్చిపోతున్నాం కదరా. ఏమైందిరా? ఉండు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. రే దాని సేవలు చేయలేక చచ్చిపోతున్నాను రా బాబు. అది దెయ్యంలా తింటుందిరా. ఒరే ఏం చేస్తున్నారా, నాకు ఆకలి అవుతుందిరా. రే ఇది మళ్ళీ స్టార్ట్ చేసిందిరా నాయన. ఇదే వాళ్ళని టార్చర్ పెడుతున్నట్టుంది, ఒకసారి గమనించు. దాన్ని అలా కాదు, దాని సంగతి చూసాం పదండి రా. ఏంద్రా అందరూ ఒకేసారి కట్టకట్టుకొని గుంపు వచ్చేసారు? ఏంద్రా అలా చూస్తున్నారు? నిన్ను పాడు చేయడానికి పాప. అరే మీకు నిజంగా దమ్ముంటే, మీరు నిజంగా మొగోళ్ళు అయితే కట్లిప్పి రేపు చేయండి రా, చూద్దాం. ఇది ఎక్కువ మాడుతోనే కట్లు పండ్రా. అబ్బా, ఈ ఎదవల నుంచి ఎట్టైనా తప్పించుకోవాలి ఇప్పుడు. రండ్రా చూసుకుందాం, ఏదో పెద్ద వచ్చిర్రు చేసే వాళ్ళకి. రండి. ఏంట్రా ఇది? రే ఏమైందిరా తనకి? రే దీనికి మూర్ఛరోగం ఉన్నట్టుందిరా, వెళ్ళి తాగుతున్నా వెళ్ళు. సరేరా. రే దీనికి మూర్ఛరోగం ఉందని తిరిగి తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం చేద్దాం రా మనము? అమ్మయ్యా నన్ను వదిలేస్తారా? రే దీన్ని వదిలేద్దాం రా, ఈ దరిద్రం మనకెందుకు? రే ఇప్పుడు వద్దురా, అందరు ఉంటారు, నైట్ వదిలేద్దాం. సరేరా, అప్పటిదా దీన్ని కాపాడుకోవాలి. రా లోపలికి వెళ్దాం రా. రే మీరు ఇక్కడే ఉండండి రా, ఈ షాక్ నుంచి బయటకు రావాలంటే నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను. సరేరా. రారా. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? కొట్టు, తిక్క కుదిరింది వాళ్ళకి. వాడిని కాదు, వాడిని వదలొద్దు, వాడిని కొట్టు. అమ్మా అబ్బా వదిలివే, ఏంటి ఇలా కొడుతున్నావు? ఆపండి, నా ప్లాన్ మొత్తం పాడు చేశారు పావని మీరు. అదేంట్రా, మనం కదా ప్లాన్ వేసింది, అదేసినట్టుంది ఏంటి? నేను ఈ రోజు ఎట్టయినా సరే వీళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా కష్టపడి మూర్ఛ రోగం వచ్చినట్టు యాక్టింగ్ చేశా. నువ్వు వచ్చి మొత్తం నాశనం చేసావు. ఏందని గోలా? అక్కడ ఇంట్లో పిన్నేమో తెగ టెన్షన్ పడుతుంది, నువ్వేమో ఇక్కడ ఎక్సెకనాలు ఆడుతున్నావు. అమ్మా మహాతల్లి, ఫస్ట్ మీ ఎక్కడ తీసుకుని వెళ్ళిపోమ్మా. దాన్ని మేపలేక చచ్చిపోతున్నాం, మా జేబులో ఉండే డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. కిడ్నాపర్ల దగ్గర కూడా తిండికోలేనా? నేను ఎక్కడ తిన్నానమ్మా?
అది ఆ బండోడే మొత్తం తినేసి నాకు ఇంతే పెట్టాడు. ఓ అమ్మా నీకు దండం పెడతా, నేనేం తినలేదమ్మా. అక్క నమస్కారం అక్క, నీకు వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అక్కడికి కిడ్నాపర్లు కూడా నేను భరించలేకపోతున్నారు కదా సుబ్బలక్ష్మి. ఇంకా చాలేరా, నవ్వుతుంది ఓతేగా. రే చేయక కిడ్నాప్ చేస్తే అదేంట్రా ఇలాంటిదని చేశాము, దాని ఇద్దరం పోయిందిలే, పదండి.